ప్రేమలేఖ. గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమను గుండె లోతుల్లోకి వెళ్ళగలిగేలా చెప్పగలిగే సాధనం. టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రేమలోని గాఢతను వ్యక్తం చేసేందుకు దీనిని మించిన సాధనం లేదు. ఫేస్బుక్, వాట్సాప్, ఈమెయిల్, మొబైల్ ఇలా ఎన్నున్నా వేగం తప్ప గుండె భావం తెలీదు. రాసేవాళ్లు తగ్గిపోవచ్చు, భావుకత తగ్గిపోవచ్చు, కానీ ఒక్క ప్రేమలేఖ మనసుపై చూపే ప్రభావం అనుభవిస్తే గాని తెలీదు. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఒరే ఆనంద్, పార్క్లో ఏం చేస్తున్నావురా? ఉదయం నుంచి నీకోసం వెతుకుతున్నా, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఏమైందిరా? లే. రై, అసలు నీ నోట్లో గడ్డేంట్రా? గడ్డి కాక ఇంకేం మిగిలిందిరా? నా దిల్, నా ప్రాణమే దూరమయ్యాక. అసలు ఏమైందిరా? ఏం చెప్పాలరా? కాజల్ అంటే నాకు ప్రాణం. ఆమె అందానికి నేను దాసోహమయ్యాను. అబ్బా, ఆమె నవ్వు కోసం, ఆమె పీల్చి వదిలిన గాలి స్పర్శ కోసం 2 ఏళ్లు హచ్చుకొక్కలా తిరిగాను. ఇంతకీ కాజల్ అంటే సినిమా యాక్టర్ కాదురా? మన వీధి చివరుండే కాజల్ రా, డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ. ఓహో, బతికించావు. మరి ఇంతకీ మీ ప్రేమ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? తనకి నేను నా ప్రేమ సంగతి చెప్పలేదురా. చెప్పకుంటే ఎలా తెలుస్తుందిరా? నాకు సిగ్గెక్కువ. ఇతరులతో మాట్లాడాలంటే బిడియం. ఇక అమ్మాయి ముందు ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలంటే అబ్బో, పెద్ద టాస్కే. ఇంతకీ మరేం చేసావు? సినిమాలు చూసా. అందులో ప్రేమ సినిమాలు పిచ్చ పిచ్చగా చూసా. రకరకాల పద్ధతులు తెలుసుకున్నా. చివరికి ప్రేమలేఖ రాయడానికి మించిన సురక్షిత పద్ధతి లేదని గ్రహించా. థ్యాంక్ యూ. అందుకే ప్రేమలేఖ మొదలు పెట్టా. ఏం రాసావురా? చెప్పడం ఎందుకు, చూడు. మావా, లవ్ లెటర్ రాయాలి మామా. నాకేం అర్థం కావట్లేదు మామా. ప్లీజ్ మామా, ఏమైనా ఉంటే చెప్పు మామా. ఓకే మామా, ఓకే మామా, ఓకే మామా. ఎలాగోలా నువ్వే మంచి లవ్ లెటర్ రాసిపెట్టు మామా, ప్లీజ్ మామా. పద, అటెలు కూర్చున్నా. సరే, నువ్వేం బాధపడకు మామా. ఓకే, ఎర్రగా తీసా షాంపిల్ ఒక్కటి విను. నిన్న పొద్దున్నే రాసిన. మా వీధిలో కుక్క, దానికి దొరికిందొక ముక్క. మా ఓనరు వెళ్ళాడు ఆ పక్క, పళ్ళతో పట్టి పీకింది తొడ పిక్క, కుదిరింది తిక్క. సూపర్మా, సూపర్మా, సూపర్మా. అద్దరిపోయింది మామ. నా ప్రేమ కూడా ఇలానే అద్దరిపోవాలా. నా ప్రేమ లేఖ నిండా ప్రేమే కనపడాలా. అది చదువుగానే పడిపోవాలా. మామ, నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. నాకు వదిలేయ్. ప్రేమలేఖలో ప్రేమ కనపడాలి, అంతే కదా? అంతేమా, అంతేమా. నాలిక మీద సరస్వతి నాట్యమాడుతాను. రాసుకో. ఇవ్వు మామ, ఇవ్వు. చెప్పమా. ప్రేమ, ప్రేమ. అబ్బో, సూపర్. ప్రేమతో ప్రేమ, ప్రేమతో ప్రేమ. ప్రేమను ప్రేమిస్తే ప్రేమ. ఓకే మా, సూపర్. ప్రేమ, ఓకే మా. నీ మీద నాకు కలిగింది అదే ప్రేమ. ఓకే మా, ఓకే. ఓకే మా, కంటిన్యూ, కంటిన్యూ. నువ్వు నన్ను ప్రేమిస్తే వాళ్ళనివ్వను. దోమా, దోమా. ఓకే మా. దోమ. బాగుంది మా. దోమ.
ఒరే ఇలా ప్రేమలు దోమలు అని రాస్తే ఆ అమ్మాయిలు పడర్రా. లవ్ లెటర్ అంటే పొయిటిక్గా ఉండాలి, భావుకత ఉట్టి పడాలి. అందుకే టెక్నాలజీ ఎంత పెరిగినా లవ్ లెటర్ కున్న గొప్పతనం తగ్గలేదు. సార్ మరి రక్తంతో రాస్తే? రక్తంతోనూ పాలతోనూ రాస్తే నీకున్న జబ్బులు తెలుస్తాయి కానీ నీ ప్రేమ సంగతి ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుందిరా? నిజమే. నీ ప్రేమలోని నిజాయితీ అక్షరాల్లో కనపడాలి. నీ గుండెల్లో ప్రేమ ఆమె గుండెను అలా అలా తాకాలి. సార్ మరి ఎలా సార్? సుప్రీత్ అని నాకు తెలిసిన ఓ అప్కమింగ్ రైటర్ ఉన్నాడు. సిరివెన్నెలని చంద్రబోస్ని మిక్స్ చేస్తే సుప్రీత్ లవ్ లెటర్లు బ్రహ్మాండంగా రాస్తాడు. నేను తనతో చెప్తాను, వెళ్ళి కలవండి. సార్ సుప్రీత్ నాకు తెలుసా, నా ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నువ్వు నీ దోమలో పాపా. అరే నేను చెప్పాను చూడు, అదే ఎలాగైనా నువ్వే రాయాలా. లేదురా, నేను రామ్ గోపాల్ వర్మ గారిని కలవాలి. 2 పాటలు రాసే వర్క్ ఉంది. ఆయన లవ్ లెటర్ ఏముందిరా, ఏదో ఒకటి రాసేక. సార్ అంత మాట అనకండి సార్, నా జీవితం మీ చేతుల్లో ఉంది సార్. సార్ ఈ చేతులు కావు సార్, కాళ్ళు అనుకోండి సార్. సరే 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 సరే, నేను లేజర్గా ఉన్నప్పుడు కాల్ చేస్తా, రండి. సార్ ఆమె అందం నీ శ్వాసలో వేణువునై, కాలి అందెల సవ్వడినై, నీ ఉచ్ఛ్వాస నిశ్వాస నడుమ స్వేద బిందువునై, నీ కనుబొమ్మల నడుమ కుంకుమ రేఖనై, నీకై నీ మనసుకై నీ నీడనై, నీ గుండెకు తోడునై, కలకాలం వెంటే ఉంటా నేస్తం, నీ ప్రాణానికి కవచాన్నవుతా హృదయం. తర్వాత ఏమైందిరా? దునియా పాడైపోయింది మామ. అరే ఆ లెటర్ చదివిందా? రిప్లై ఇచ్చిందా? ఆ లెటర్ చదివింది, ఆ అక్షరాలకి ఫిదా అయిపోయి ఫోన్ కూడా చేసింది. సూపర్ రా. అంత ఎక్సైట్ కాకు. ఇంకేముందిరా, అంతా ఓకే కదా? ఏమైందిరా, ఎందుకు అడుస్తున్నావు? ఇంకేం ఓకేరా మామా. ఆ లవ్ లెటర్ కింద అలవాట్లో పొరపాటుగా సుప్రీత్ గాడు దాని కింద వాడి పేరు ఫోన్ నెంబర్ రాశాడు రా. ఇక్కడ కట్టు, అక్కడ స్టార్ట్ అయింది. ఎంత పని అయిపోయిందిరా.